నాకు ఎక్కడికి పోయినా స్వస్థత జరగలేదు. మా కుటుంబంలో నాకు చేతుబడి చేసిండు దయ్యపు శక్తులు. ఇక ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మస్తు ఘోరమైన స్థితిలో నేను వచ్చిన మొదటి రోజే నేను స్వస్థత పొందుకున్నాను. దేవుణ్ణి గణపరుస్తుంది. చేతబడి శక్తితో పీడించబడ్డావు. ఎంతకాలం నుంచి తల్లి? సంవత్సరం. మైక్ దగ్గర పెట్టి సంవత్సరం నుంచి. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? మే 1st వారం వచ్చి. అప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకున్నాక చేతబడి శక్తి. ఏ అనారోగ్యం ఉండేది దాన్ని బట్టి నీకు? పొట్ట ఇంతలా ఉండేది. ఇప్పుడు పొట్ట నార్మల్ అయిపోయింది, ఫ్రీ అయిపోయింది. దేవునికే మహిమ. మాంత్రిక శక్తుల నుంచి చూడండి, ఎంతో మంది చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో శనివారం ప్రతి సాటర్డే సాయంత్రం జరిగే స్వస్థత కూడికి వచ్చి ఇక్కడ విడుదల పొందుతున్నారు. 50 దినాల ఉపవాస ప్రార్థనలకు వచ్చి కూడా ఈ శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు. ఈ బిడ్డను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. ఇక్కడికి పోయిన సంవత్సరం 50 days లాస్ట్ రోజు వచ్చానండి. అప్పుడు నిలబడలేకపోయేవాడిని, విపరీతమైన నడుము నొప్పితో ఉండేవాడిని. ఎంతకాలం నుంచి బాధపడ్డావు? అట్లా 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుండి నడుము నొప్పితో బాధపడ్డావు. అవునమ్మా. లాస్ట్ ఇయర్ 50 days చివరి దినం వచ్చావు. ఆ చివరి దిన సభలో పాల్గొని వెళ్ళిన తర్వాత 2వ రోజు నుంచే నడుము నొప్పి పొందాడు. దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆగస్ట్ 18th 50th డే చివరి దినం అండి. దేవుడు అద్భుతంగా లాస్ట్ ఇయర్ వచ్చాడట. ఇతను లాస్ట్ ఇయర్ వచ్చి 2 సంవత్సరాలు నడుము నొప్పితో బాధపడ్డాడు. చివరి రోజు సభ ఉంటుంది, ఆయిల్ అనాయింటింగ్ ఉంటుంది. దాని ద్వారా వెళ్ళిన తెల్లారి దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు 50 days ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. చివరి దినం ఆగస్ట్ 18th సాయంత్రం 4 నుంచి 9 సభ జరగబోతుంది. 50 days ప్రార్థన చేసిన నూనెతో మేము కూడా అభిషేకించి ప్రార్థిస్తున్నాం. రక్షణ, విడుదల నీ జీవితానికి ప్రభువు దయచేయబోతున్నాడు. వెళ్ళాను. ఏమేమి ప్రాబ్లం వచ్చిందమ్మా బాబుకి? మామూలుగా ఒకరోజు వెళ్తుంటే బండి స్లిప్ అయి కింద పడ్డామమ్మా. ఆ రోజు తర్వాత హాస్పిటల్కి వెళ్తే హెర్నియా అని చెప్పారు. హెర్నియా ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్ తీసుకెళ్ళాలి, 1 lakh అయింది అని చెప్పారు. కల్వరి ప్రత్యక్షత లైవ్ చూసి పేపర్ మీద అవసరతలు రాసి ఏకీభవించాక అది లేదు, ఇప్పుడు అది లేదు. దేవుడు స్వస్థపరిచాడు. ₹1,00,000 పెట్టి ఆపరేషన్ అన్నారు, కానీ 1,00,000 లేకుండే ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పట్టుకోండి, దేవుని స్తుతిద్దాం. చూడండి, చిన్న బిడ్డ, కానీ దేవుడు అద్భుతంగా ఆపరేషన్ లేకుండానే ఈ కుమారుని స్వస్థపరిచి ఆరోగ్యవంతుడిగా చేసిన యేసయ్యకే మహిమ కలుగును గాక. నువ్వు కూడా ఆపరేషన్కి సిద్ధపడుతున్నావా? ఈ రాత్రి లేదంటే టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీ జీవితంలో ఇదే అద్భుతం ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక్క మాట మనం చదువుకుందాం. 17వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. 11వ వచనం, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చుండగా సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరుచుకొని అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తన స్వస్థత కలుగడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచు తీరి వచ్చిన వాడెవడు అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆయన యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో నుంచి గలిలయకి ఆ యొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సమరయ మీదుగా ఒక గ్రామంలో నుంచి వెళ్తూ ఉన్నాడట. జాగ్రత్తగా విందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు జగ్గయ్యపేట ప్రాంతంలో ఆయన మిమ్మల్ని దర్శించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక రకాలైనటువంటి బంధకాలు ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు బాగుపడేవారు, స్వస్థత పొందేవారు, విడుదల పొందేవారు, జీవితాలు మార్చబడుతూ ఉండేవి. అయితే యేసయ్య ఆ గ్రామం మీదుగా, సమరయ దగ్గర ఉన్న గ్రామం మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ 10 మంది కుష్టి రోగులు దూరంగా నిలబడి ఉన్నారట. ఎందుకంటే వారి జీవితాలు, కుష్ఠరోగము ఉన్న వ్యక్తి ప్రజల్లో తిరిగే వ్యక్తి కాదు. వారి ప్రజల మధ్యలోకి రాకూడదు, ప్రజలతో కలవకూడదు. వారి జీవితం అంతా సొరంగాల్లో ఊరి వెలుపుట ఉండే జీవితం, అంటే వెలివేయబడిన జీవితం.
వారిని ప్రజలతో కలుపుకోకూడదు, వారు ప్రజలతో కలవకూడదు. ఒకవేళ అలాంటి వారు కలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆనాటి ఆ స్థితి. కుష్టి రోగం వచ్చిన వ్యక్తికి మీరు గమనించండి, నరాలన్నీ దెబ్బతింటాయి. ఈ నరాలన్నీ కూడా ఆ యొక్క వాటి స్పర్శను కోల్పోతాయి. కోల్పోయి కండరాలన్నీ కూడా కుష్ఠరోగం ఏం చేస్తుంటుంటే తినుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తికి స్పర్శ ఉండదు. అంటే నరాలు దెబ్బతింటాయి, కండరాలు దెబ్బతింటాయి. మెల్లమెల్లగా చిన్నగా స్టార్ట్ అయిన ఆ కుష్ఠరోగము నెమ్మదిగా శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలోకి వెళ్ళి అవయవాల్లో మెయిన్ అవయవాలన్నిటిని కూడా ఆ పని చేయకుండా, స్పందన లేకుండా చేసేసి ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేసేస్తాయి. అంటే ఆ వ్యాధి ఒక వ్యక్తికి వచ్చిందంటే అతని జీవితం కానీ ఆమె జీవితం కానీ అది భయంకరంగా వెలివేయబడిన జీవితం. అది ఎటువంటి లైఫ్ అంటే ఇతరుల చేత ద్వేషించబడి దూషించబడే జీవితం. అంటే ఇంత మెడికల్ సైన్స్ ఈ దినాల్లో పెరిగినా దాదాపు 1 కోటి మంది కుష్ఠరోగులు మన దేశంలో, ప్రపంచంలో ఉన్నారట. అటువంటి దుస్థితి ఈ కుష్ఠరోగానికి ఉన్నటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ రోగగ్రస్తులకి సపరేట్ పెట్టాలా, ఆ రోగగ్రస్తులకి ఆ దినాల్లో దూరంగా ఊరి అవతలు పడేసేయాలా. వారికి భోజనం ఉండేది కాదు, ప్రజలతో కలిసేటువంటి జీవిత సహజీవనం చేసేటువంటి అనుభవం ఉండేది కాదు. అటువంటి స్థితిలో ఉన్న ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలోకి అడుగుపెట్టినప్పుడు దూరముగా నిలిచి అంటున్నారట, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించవా అని కేకలు వేస్తున్నారట. అంటే వారికి ఒక న్యూస్ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువు కరుణించే దేవుడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన కానీ కరుణిస్తే మమ్మల్ని ఎవరు కూడా కరుణించరు, అది మాకు తెలుసు, వాస్తవం. మాలాంటి రోగగ్రస్తులని ఈ భూమి మీద కనికరించేవారు ఎవరు కూడా లేరు, కరుణించేవారు ఎవరు కూడా లేరు, బాగు చేసేవారు ఎవరు కూడా లేరు. మా బ్రతుకు ఇంతే. కానీ యేసు క్రీస్తు ప్రభు కానీ మమ్మల్ని కరుణిస్తే మా జీవితాలు వెలుగుగా మారిపోతాయనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు కుష్టి అనేటువంటి సూచన పాపము నీ జీవితంలో ఉందా? ఆ పాపము నీ జీవితంలో చిన్నగా ప్రారంభమై నీ నరాలని, నీ జీవితాన్ని తినేస్తూ నీ జీవితం, నీ కుటుంబం మీద ఒక మచ్చలాగా, దెబ్బలాగా మిగిలిపోయి నీ పాపాన్ని బట్టి వెలివేయబడుతూ, దూషించబడుతూ, ద్వేషించబడుతూ భయంకరమైన స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఆ కుష్టి రోగులు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించవా అని కేకలు వేస్తున్నారండి. ఒక పాపి తన పాపాన్ని బట్టి దేవుని ఎదుట బ్రతిమిలాడితే, విజ్ఞాపన చేస్తే, గోజాడితే నీ జీవితంలో దేవుడు నిలిచి అద్భుతం చేస్తాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎందుకంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా కరుణించవా అని కేకలు వేయటం ప్రారంభించారు. ఎంతో మందిని అడుక్కు తిన్న అనుభవం ఉంది వారికి, ఎవరు కూడా భోజనం పెట్టలే. ఎందుకంటే ఇలాంటి వారిని తాకినా, ముట్టినా, కలిసినా అది వాళ్ళకి శాపంగా మారిపోద్ది. అలాంటి వారిని తాకొద్దు, ముట్టొద్దు, వెళ్ళొద్దు, కలవద్దు. ఇటువంటి దుస్థితి కుష్ఠరోగుల దుస్థితి. కానీ ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావో, నిన్ను కలవకుండా, నిన్ను వెలివేయబడి, నీ పాపాన్ని బట్టి, నీ త్రాగుండు బట్టి, నీ వ్యసనాన్ని బట్టి, నీ వ్యభిచారాన్ని బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి నీ కుటుంబం అంతా త్రోసివేయబడిన అనుభవంలో ఉందా? కానీ కరుణించేవాడు కరుణించినప్పుడు దేవుని యొక్క కరుణ నీ కటాక్షముగా మారిపోబోతుంది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎందుకంటే మనుషులు కరుణిస్తే నీ జీవితంలో ఏం జరగదు, మనుషులు జాలి పడితే నీ కుటుంబంలో ఏం జరగదు. నీ పాపానికైనా, నీ శాపానికైనా, నీకున్న బంధకానికైనా యేసు ప్రభు కరుణించాలి. అందుకని వీళ్ళెవరిని పట్టుకోవట్లేదు, కానీ దూరంగా నిలబడి యేసు ప్రభుని కరుణించవయ్యా అని కేకలు వేస్తుంటే యేసయ్య నిలిచి అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీ యొక్క దేహాన్ని యాజకులకు చూపించండి. ఎప్పుడైతే వారు దూరంగా ఆయన స్వరం విన్నారో, ఆయన మాటను నమ్మి వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారట. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన చూపులో స్వస్థత, ఆయన మాటలో జీవం ఉంది. కాబట్టే వారు వెళుతూ ఉండగానే వారి రోగం అంట, ఆ కుష్ఠరోగము సర్వశక్తి కలిగిన దేవుని మాట వినగానే వారి శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు పాపంతో ఇక్కడికి వచ్చావేమో, ఒకవేళ భయంకరమైన పాపపు జీవితం కలిగి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో, ఈ ప్రతికూల వాతావరణంలో కూడా ఎంతో ఆశతో ఈ యొక్క మీటింగ్ కొరకు నువ్వు వచ్చావేమో, కానీ ప్రభువు నీ కేక వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కుష్టి రోగులు కేక విన్న దేవుడు కరుణించవాని వారి కేకలు వేస్తున్నా వారి కేకని త్రోసివేయకుండా వెళ్ళిన దేవుడు
ఈ రాత్రి నీ కన్నీటి కేకను కూడా ఆయన వినటానికి ఆశపడుతున్నాడమ్మా. కుటుంబంలో నష్టపోయి ఉన్నావా? అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, నీ పేదరికం, నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ నిన్ను బలహీనపరిచే స్థితిలో ఉన్నాయా? ఎందుకు ఈ జీవితం, ఎవరి కొరకు బ్రతకాలి అనే తలంపు నీకుందా? కానీ నీకు శుభవార్త ఏంటంటే నీ బ్రతుకుకు అంతం లేదు, కానీ నీ పాపానికి, నువ్వెంత పాపివైనా నీ పాపానికి ఎప్పుడు విమోచన అంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలోకి పిలిచినప్పుడే. ఈ కుష్టి రోగులు ఒకటే మాట అంటున్నారండి, కరుణించవా అన్నప్పుడు యేసయ్య నిలిచిపోయాడు వారి మాట విని. ఈరోజు నువ్వు పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ మూలుగు విని నీ కన్నీరు చూసి దాటిపోయే దేవుడు కాదు ఆయన. నీ ముందు నిలిచిపోయి నీకు విడుదల జరగబోతుంది. నువ్వు వెళుతూ ఉండగా ఈ సభ ముగించేలోపు, ఈ టీవీ ప్రోగ్రాం ముగించిన వెంటనే ఇక్కడ ఏ విధమైనగా శుద్ధులయ్యారో నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇదే శుద్ధత ప్రభువు చేయబోతున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మేము అనేకుల జీవితాలు చూస్తుంటామండి, పాపానికి బానిసైపోయి చీకట్లో బ్రతుకుతున్నవారు నిజంగా యేసు ప్రభు స్పర్శ ద్వారా, యేసయ్య మాట ద్వారా వారి జీవితాలు బాగుపడ్డాం. ఈరోజు నువ్వు బాగుపడ్డం లోకానికి ఇష్టం లేదు, నువ్వు బాగుపడ్డం నీ తోబుట్టువులకు ఇష్టం లేదు, నువ్వు బాగుపడ్డం నీ ప్రియులకు ఇష్టం లేదు, కానీ నువ్వు బాగుపడ్డం యేసయ్యకి ఇష్టం. నువ్వు పాపములో నుంచి విడుదల పొందటం యేసయ్యకి ఇష్టం, శాపం నుంచి విడుదల పొందటం యేసయ్యకి ఇష్టం. ఎందుకంటే ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో మూలుగుతూ ఉన్నారు. పాపం వెట్టి చాకిరీ చేపిస్తున్నాడు ఐగుప్తు రాజు వాళ్ళని. అక్కడ ఐగుప్తులో వారి యొక్క మూలుగులని, వారి మరణ వేదనలని, వారి కన్నీటిని చూస్తున్న దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నా ప్రజల కన్నీరు నేను చూశాను, వారి మూలుగులు విన్నాను, వారి వెట్టి చాకిరీ చేస్తూ ఐగుప్తు బానిసత్వంలో వారి నరకయాత్ర అనుభవిస్తున్నారు. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన నేను నీతో మాట్లాడుతున్నాను. నా ప్రజలు ఆ బంధకం నుంచి విడుదల పొందటానికి నీవు వెళ్ళాలా? ఎందుకంటే వారి కేకలు నేను వింటున్నాను, వారి మూలుగులు నేను వింటున్నాను, వారి వేదన నేను వింటున్నాను. నువ్వు మంచం మీద పడుకొని నువ్వు ఏడుస్తున్న కన్నీరు ప్రభువు చూస్తున్నాడు, నీ అరుస్తున్న అరుపులు ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉండి ఎక్కడ మూలుగుతున్నావో నీ మూలుగు ఆయన వింటున్నాడు. ఎందుకంటే నిన్ను చూసి యేసయ్య దాటిపోయే దేవుడు కాదు. వీళ్ళని చూసి దాటిపోవటానికి ప్రభు ఇష్టపడలేదు. కానీ మీరు వెళ్ళండి నాన్న, మీరు శుద్ధులు కాబోతున్నారా? ఈ రాత్రి ఈ సభకు వచ్చిన నిన్ను, టీవీ ప్రోగ్రాం చూస్తున్న నిన్ను చూసి చూడనట్టు ప్రజలు ఉండొచ్చు. నీ హోదాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి ప్రజలు నిన్ను గౌరవిస్తారు. నీకు కానీ పాపం అనే కుష్టుంటే ఎవరు నీ దగ్గరికి రారు. ఒక జైలుకి వెళ్ళి వచ్చావనుకో, నీ ఇంటికి ఎవరు రారు. నువ్వు ఎందులో పట్టబడ్డావనుకో, అప్పటి వరకు ఉన్న వారందరూ వెళ్ళిపోతారు. నీకేదైనా నింద వచ్చిందనుకో, నిందలో నీతో ఎవరు ఉండరు. నీ మీద ఏదైనా శాపం ఉందనుకో, నీ కష్టంలో ఎవరు ఉండరు. ఈ 10 మంది కుష్టి రోగులతో నానేవారు ఉండొచ్చండి. తల్లిదండ్రులు ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా, రక్త సంబంధం అందరూ వదిలిపెట్టేశారు. ఎందుకంటే వారి రోగము వెలివేయబడిన రోగము, వారి వ్యాధి అలాంటి వ్యాధి, వారి జీవితం అంత భయంకరమైన జీవితం. అందుకని తోబుట్టువులున్నా, తల్లిదండ్రులున్నా, బంధుమిత్రులున్నా, ఆప్తులున్నా వీరితో కలిస్తే ఊరంతా వాళ్ళని చంపేస్తుంది. అందుకని మీకు ఈ వ్యాధి ఉంది కాబట్టి మీ దగ్గరికి మేము రావద్దు, మా దగ్గరికి మీరు రావద్దు. మీరు వెలివేయబడిన జనాంగం. ఈరోజు నీ నిందను బట్టి, నీ అవమానాన్ని బట్టి, నీకు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి ఇదే స్థితి నీకుందా? తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్న విధానాన్ని బట్టి, నిన్ను బట్టి నీ భార్య, నీ బిడ్డలు చాలా వేదన అనుభవిస్తున్నారా? నీ కుటుంబంలో శాంతి, సమాధానం లేని స్థితిలో ఉన్నాయా? కానీ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, ఆ కుష్టి రోగులు కానీ అరిసినట్టు నువ్వు ప్రభు సన్నిధిలో అరిచి కానీ యేసు అని మొరపెడితే నీ బ్రతుకు మారబోతుంది సహోదరి, సహోదరుడా. ఎందుకంటే నువ్వు ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తులు కుష్టితో ఉండటం ఎట్లా ఇష్టం లేదో, నువ్వు పాపంలో ఉండటం యేసయ్యకి ఇష్టం లేదు. అందుకని జగ్గేపేట ప్రాంతంలో మేము అడుగు పెట్టలేదు, కానీ మాతో పాటు ప్రభువైన యేసుక్రీస్తు అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు ఆ బంధకంలో ఉంటావు నాకు ఇష్టం లే, నువ్వు అపవాది చేత పీడించబడ్డం ఇష్టం లే, నువ్వు అప్పుల్లో ఉంటావు నాకు ఇష్టం లే, నువ్వు పాపంలో ఉంటావు నాకు ఇష్టం లే, నువ్వు వెట్టి చాకరీ చేసుకుంటూ నీ జీవితాన్ని గడపడం నాకు ఇష్టం లే. ఎందుకంటే ఒంటరిగా ఉన్న నీ మూలుగులు విని ఎంతోసార్లు కన్నీరు కార్చండి, కన్నీరు చూసి ఈ స్థలంలోకి నేను దిగి వచ్చిన దేవుడిని అంటున్నాడు ఆయన. అందుకని నీకు శుభవార్త ఏంటంటే, ఎంత పాపినైనా శుద్ధినిగా చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. పాపిని పాపిగా వెలివేసే దేవుడు కాదండి, పాపిని దోషిగా నిలబెట్టే దేవుడు కాదు, కానీ
నిర్దోషిగా చేసే దేవుడిగా. అందుకని చెప్తున్నానండి, ఇది సువార్త స్వస్థత మహాసభలు. సువార్త అంటే యేసు ప్రభు గురించి వార్త నీకుంటుంది. స్వస్థత అంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇక్కడ వాక్య పరిచర్యలో క్రీస్తు యొక్క బోధ మాత్రమే నీకు ఉంటుంది. అందుకని రాత్రి అలసిపోయావా, విసిగి వేసారిపోయావా, తిరిగి నానే వారందరి దగ్గరికి తిరిగి వచ్చావా, నీకు శుభవార్త. యేసుక్రీస్తు ప్రభు నీ కేక విని నిన్ను లేవనెత్తబోతున్నాడు. అందరూ 2 చేతులు పైకెత్తుదాం, ఒకసారి కళ్ళు మూసుకుందామా? నీ హృదయాన్ని తెరుస్తావా? ప్రభుకి ఇస్తావా? ఈ రాత్రి నీ గుండె లోతుల్లో నుంచి ప్రభు యేసయ్యను పిలుస్తావా? హృదయపూర్వకంగా నీ జీవితం ఏ స్థితిలో ఉంది? సహోదరుడా, నిన్ను ప్రేమించేవారు లేరా? నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. Thank you, Lord. Spirit of God. నిరాశీనుల దేశంలో ఉన్న సమాధుల మధ్యలో ఉన్న యవనస్తుని వెతుక్కుంటూ వెళ్ళిన యేసయ్య, బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి రోగగ్రస్తుని వెతుక్కుంటూ వెళ్ళిన నా యేసయ్య, సమరయ ప్రాంతంలో పాపానికి బానిసైపోయిన సహోదరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ యేసయ్య ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ ఈ జగ్గయ్యపేట ప్రాంతంలో అడుగుపెట్టు. కాబట్టి యేసయ్య నువ్వు నాకు కావాలి. నోర్లు తెరవండి. Holy Spirit, God. నీ హృదయంలో నుంచి ఇక నోరు తెరిచి వెనకున్నవారు ముందున్నవారు, యేసయ్య నువ్వు నాకు కావాలి ప్రభు. నువ్వు లేని జీవితం వద్దు యేసయ్య. సుమలత అనే సహోదరి భయంకరమైన గాయాలతో, వేదనతో, దుఃఖముతో ఇక్కడికి వచ్చినావు. సుమలత, ప్రభు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. పరిగెత్తుకుంటూ స్టేజ్ మీద రా. నీ పేరు సుమలత. చాలా వేదన, దుఃఖము, కన్నీటితో నీ వేదన ఎవ్వరికి చెప్పుకోవటలే. కానీ ప్రభు నిన్ను గ్రహించి నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ రా స్టేజ్ మీద. ప్రభు సహోదరి కృప, నీ పేరు కృప. నీ భర్త పోరాటంతో ఇక్కడికి వచ్చినావు. నీ పేరు కృప. ఏడుస్తున్నావు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పరిగెత్తుకుంటురా. నీ పేరు కృప. నీ భర్త పోరాటం నిన్ను ఎంతగానో వేధిస్తున్నదట. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పరిగెత్తుకుంటురా. ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ, థైరాయిడ్తో బాధపడుతున్నావు. పరిగెత్తుకుంటురా. ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ థైరాయిడ్తో బాధపడుతున్నావు. పరిగెత్తుకుంటురా. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక మెరూన్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు. పరిగెత్తుకుంటురా. మెరూన్ డ్రెస్, రెడ్ మెరూన్ డ్రెస్, ఒక సహోదరి ఆ డ్రెస్ వేసుకున్నది. కొన్ని సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు. పరిగెత్తుకుంటురా. బ్లూ డ్రెస్ వేసుకున్న లేడీ థైరాయిడ్తో బాధపడుతున్నావు. పరిగెత్తుకుంటురా. నీరజ, ఎవరి పేరు కలిగిన నీరజ, ఆయా సమయాలలో శారీరకంగా ఒక అనారోగ్యం నిన్ను ఆవరిస్తూ ఉన్నదట.
నీ పేరు నీరజ, పరిగెత్తుకుంటురా. సహోదరుడు ముస్లిం, ఒక ముస్లిం సహోదరుడు ఇక్కడ చూడటానికి వచ్చినాడు. కానీ నీ జీవితంలో అందరిని ప్రేమించి చాలా నష్టపోయినావు. ఈరోజు చాలా నష్టపోయిన స్థితిలో చూడటానికి వచ్చినావు. आप मुसलमान है, पहली बार आया इधर, आप मुसलमान है, मुस्लिम है आप, यीशु मसीह आपको बुला रहा, वाक्य आओ इधर. ఒక ముస్లిం సహోదరుడు చూడటానికి వచ్చినాడు. చాలా పోరాటాల మధ్యలో ఇక్కడికి వచ్చినాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, పరిగెత్తుకుంటురా. కమల, ఎవరి పేరు కలిగిన కమల, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావు. కమల, ప్రభు పిలుస్తున్నాడు, రా, పరిగెత్తుకుంటురా. పరిశుద్ధాత్మ తండ్రి. సాగర్, ఎవరి పేరు కలిగిన సాగర్, భవిష్యత్తు లేదని భయపడుతున్నావు. సాగర్, పరిగెత్తుకుంటురా. సాగర్, యేసయ్య రాత్రి నేను పిలుస్తున్నాడు. మనోజ్, సేమ్ అదే ప్రాబ్లం తో ఉన్న మనోజ్, ప్రభు పిలుస్తున్నాడు, రా. వండర్ఫుల్ జీసస్. ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటురా. ఈరోజు మిర్రకల్ చూడబోతున్నావు. మనోజ్, సాగర్, పరిగెత్తుకుంటురా. ఎక్కడున్నా ఇక్కడ ముందట మోకరించిన వారి చేతులు పైకెత్తండి. మీ హృదయం తెరవండి, మీ చేతులు పైకెత్తండి. ఈ రాత్రి ప్రార్థించేద్దాం. నీ కుటుంబం, నీ జీవితం ఏ పాపంలో ఉన్నా ప్రభువైన యేసు విడిపించి క్రొత్త జీవితం నీకు ఇవ్వబోతున్నాడా. అందుకని యేసయ్య నా హృదయంలోనికి రా, నా ఇంటికి రా ప్రభువా, నాతో పాటు రా నాయన. ఇక హృదయం తెరుద్దాం, నోరు తెరుద్దాం, నాతో కలిసి ప్రార్థన చేద్దాం, నాతో కలిసి మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడువని, రక్షకుడువని మేము నమ్ముతున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నాకు దేవుడిగా ఉండండి. నా పాపాలు క్షమించినందుకు, నన్ను పరిశుద్ధపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇన్ని రోజులు నీకు సంతోషం ఉన్నదా? లేదు. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు నీకు సంతోషం అనిపిస్తుంది. యవ్వనస్తుడు చూడండి, ఉపవాస ప్రార్థనలకి కడప నుంచి ప్రార్థన జీవితం, మొదటి ప్రేమ కోల్పోయిన స్థితిలో వచ్చాడు. ఈ రాత్రి వాక్యం విడుదలవుతుండగా, ప్రార్థనలో గడుపుతుండగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి తన జీవితాన్ని తిరిగి ప్రభుకి సమీపంగా సమర్పించుకుంటున్నాడు. అమ్మాయి నాకు లోపలేదో నాతో మాట్లాడుతుంది. నేను చాలా పాపం చేశాను, నాకు ఈ ఒక్క ఛాన్స్ తోటి నా లైఫ్ ఇంకా ధన్యం, చాలా ఈ ప్రభు ఉంటే నాకు చాలా ఇంకేమొద్దు. నేను మెడిసిన్ చేశాను, నేను డాక్టర్గా ఉన్నా, కానీ నాకు అన్నిటికంటే కూడా ప్రభు ఉంటే చాలు. ఏదో తెలియని వేదన, ఎప్పటికీ కష్టం, ఎన్ని ఉన్నా కానీ తెలియదు, ఏందో జీవితం కోల్పోయిన స్థితి. కానీ రాత్రి నీకు ఎవరు దొరికారు ఇక్కడ? ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ. ఈ బ్రతుకు ఈరోజు మారిపోయింది, చాలా తృప్తిగా ఉంది, ప్రశాంతంగా. ప్రైజ్ లార్డ్. చూడండి, తన డాక్టర్ వృత్తిలో కానీ చదువు పరంగా కానీ అన్నీ ఉన్నా ప్రభువులో ఉండే సంతోషం లేదు. కానీ 50 దినాలు ఉపవాస ప్రార్థనలకు వచ్చి వర్తమానం విని ప్రార్థనలో పశ్చాత్తాపడి తను ఏమంటున్నాడంటే, అన్నీ ఉన్నా వేరు, యేసు నాకుంటే చాలు. తెగిపోయిన బంధాన్ని తిరిగి కట్టేది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. కోల్పోయిన ప్రేమని క్రీస్తు నుండి తిరిగి ఇచ్చేది ఉపవాస ప్రార్థన. బెల్లంపల్లి ఏం దొరికింది నీకు? హ్యాపీనెస్ దొరికింది, యేసే దొరికింది.
నా ఈ నవ్వు కోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 4 months నుంచి రావట్లా. నవ్వు లేదంటండి ఆయన జీవితంలో 4 months నుంచి. హ్యాపీనెస్ లేకపోతే ఏమీ సంపాదించలేరు. కానీ ఉపవాస ప్రార్థన ఏమిచ్చింది ఆయన జీవితానికి? మనం మనుషులతో సహవాసం చేయట్లేదు, మన ప్రభుతో సహవాసం చేస్తున్నాం. 50 days టీవీ ప్రోగ్రాం చూస్తున్న యవనస్తుడా, యవనస్తురాలా, భర్తవా, భార్యవా, తల్లివా, బిడ్డవా, వృద్ధాప్యంలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావు, బిడ్డలు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందటానికి ఈ ఉపవాస ప్రార్థన ఏ విధంగా వారి జీవితానికి పరమార్థంగా మారిపోయిందో, ప్రభువుకి సమీపంగా చేర్చిందో నువ్వు కూడా రా. జరుగుతున్న ఈ 50 days ప్రేయర్స్కి నీ చరిత్ర కూడా మారుతుంది. ముఖంలో నవ్వు లేని నువ్వు నవ్వబోతున్నావు. దుఃఖంతో ఉన్న నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. పాపంలో ఉన్న నీ జీవితం మార్చబడుతుంది. ఎందుకంటే నీకోసమే 50 దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడు నీకు పిలుపునిస్తుండగా పరిగెత్తుకుంటున్నా ప్రభు కార్యం నీ కుటుంబంలో జరగబోతుంది. ఆమేన్.